వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ విడుదల చేసినప్పటికీ అది అభిమానులకు కనబడకపోవడం ఆసక్తికరంగా మారింది. ఆన్లైన్ లో కూడా ట్రైలర్ ను ఇప్పటివరకు విడుదల చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చర్చించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్ లో ఉన్నారు. సినిమా అంతా వీళ్ళ ట్రిప్ లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి. సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ. భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ పరకామణి చోరీ వ్యవహారం గురించి తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యానాన్ని ప్రకారం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరకామణి చోరీ వ్యవహారం జరిగిందని నిజమని నిరూపిస్తే నా తల అలిపిరిలో నరుకుంటానని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు పరకామణి దర్యాప్తు మరియు బాధ్యతాపూర్వక నిర్ధారణకు కొత్త ఆయుధంగా మారాయి. భూమన మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు వ్యక్తిగత మరియు సంస్థ పరంగా తీవ్రమైన నష్టాన్ని తీసుకువస్తాయని, నిజాన్ని వెల్లడించేందుకు సంబంధిత తక్షణ విచారణ జరపాలని కోరారు. ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారమంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది. మొట్టమొదట దానికి సమాధానం, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా. భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ పరకామణి చోరీ వ్యవహారం గురించి తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యానాన్ని ప్రకారం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరకామణి చోరీ వ్యవహారం జరిగిందని నిజమని నిరూపిస్తే నా తల అలిపిరిలో నరుక్కుంటా అని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు పరకామణి దర్యాప్తు మరియు బాధ్యతాపూర్వక నిర్ధారణకు కొత్త ఆయుధంగా మారాయి. భూమన మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు వ్యక్తిగత మరియు సంస్థ పరంగా తీవ్రమైన నష్టాన్ని తీసుకువస్తాయని, నిజాన్ని వెల్లడించేందుకు సంబంధిత తక్షణ విచారణ జరపాలని కోరారు. ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారమంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది. మొట్టమొదట దానికి సమాధానం, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా. కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణన్న చెప్పాలా. నా మొట్టమొదటి డిమాండ్ చోరీకి సంబంధించిన విషయానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేస్తానన్న సీఎం చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నలు సంధించారు. 2019 వరకు తరచూ పోలవరాన్ని సందర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. అప్పట్లో కమిషన్లు వసూలు చేసుకోవడానికి, లెక్కలు చూసుకోవడానికి వెళ్లారా అని విమర్శించారు. దానికి రేట్లు పెంచలేదే. మీకు విషయం తెలుసా, నేను 10 సినిమా చూస్తాంట. మిరాయి 150కి ఇచ్చారు. మిరాయి చాలా అద్భుతంగా ఉంది, మరి దానికి పెంచలేదే. చాలా గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సరే, దానికి ప్రచారం లాగా ఉంటుంది. నేను చెప్తే నేను చూసి వచ్చా, అద్భుతంగా ఉంది, దానికి పెంచలేదు అబ్బాయి. అంటే ఉప ముఖ్యమంత్రిగా నడిస్తే బాగా పెంచుతారా? నాకు అర్థం కాల. సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు, నేను కాదంటలా.
కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు. సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు. ఇది అధికార దుర్వినియోగం. నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని, అందుకని చెప్తాను నేను. ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడో ఈ 1000 రూపాయల టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి, ఇంకెక్కడ అవసరంలా. అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు, ఇలా బోండా ఉమా మీద పడాను. మా మీద పడే ఉపయోగం చెప్పండి. బోండా ఉమా సాక్షాత్తు జన సైనికుల్ని జనసేన నాయకుడిని అందుబాటులో ఉండటం లేదని చెప్పేశాడు. అంతే, ఫినిష్ అయిపోయా. ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు. మేము చెప్తే మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు. మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్ కు అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగానికి ఆయన చేసిన విశిష్టమైన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను ఈ గౌరవం మోహన్ లాల్ కు లభించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ శనివారం అధికారికంగా వెల్లడించింది. ఈ అవార్డు భారతీయ సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా పరిగణించబడుతుంది. హైదరాబాద్ లో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. వానాకాలానికి ముందు నాలాలను శుభ్రం చేయకపోవడం వల్లే వరదలు సంభవించాయని ఆరోపించారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్టీఆర్ వంటి నేతలు నాలాలను శుభ్రం చేయించేవారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ బస్తీలను పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. వరదలో నిత్యావసరాలు కొట్టుకుపోయి ప్రజలు తినడానికి ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం ₹1 కూడా సహాయం చేయలేదని విమర్శించారు. అనేక బస్తీ చేయాలి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని సీనన్న, కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్ లో నాలాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్ లో నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, అన్ని కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్నా, మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు 1 పైసా సాయం కూడా చేయలేదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు 7-8 మంది నాలాల్లో కొట్టుకొని చనిపోయారు. ఇవాళ ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. వరద బాధితులకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు, కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి. ఇవాళ మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాదాపు 1500 మందికి ఇవాళ వివిధ బస్తీల్లో వరదతో ఇబ్బంది పడ్డ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతా ఉంది. వెంగళరావు నగర్ గాని, గైడెన్ బాగ్ గాని, చుట్టాల బస్తీ గాని, కంచెబౌలి గాని, అదేవిధంగా కస్తూర్బా నగర్,
నల్లగుట్ట, కరీం కాంపౌండ్, ధోబిఘాట్ ఇలా దాదాపు ఎన్నో బస్తీల్లో 1500 కుటుంబాలకు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిత్యావసర వస్తువులు అందించారు. ఇలా ప్రభుత్వం ఫెయిల్ అయింది, రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ తలసాని సీనన్న మాత్రం తన వంతు సాయంగా ఈ రోజు ఈ బస్తీ ప్రజల్ని తను ఆదుకోవడం జరుగుతా ఉంది. ఎందుకు అసలు రేవంత్ రెడ్డి ఈ రోజు మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా శాఖ మంత్రిగా ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొత్త జీఎస్టీ సంస్కరణల ప్రకారం ఇకపై కేవలం 5% మరియు 18% స్లాబులు మాత్రమే అమల్లో ఉండనున్నాయి. ఈ మార్పులతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి మరింత చౌకగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ప్రధాని తెలిపారు. పన్ను వ్యవస్థను సులభతరం చేసి పారదర్శకతను పెంచడమే లక్ష్యమని भी उतने ही आवश्यक होते हैं। इसलिए देश की वर्तमान जरूरतों और भविष्य के सपनों को देखते हुए जीएसटी के ये नए रिफॉर्म्स लागू हो रहे हैं। नए स्वरूप में मुख्य रूप से अब सिर्फ 5% और 18% के ही टैक्स स्लैब रहेंगे। इसका मतलब है रोजमर्रा के इस्तेमाल की ज्यादातर चीजें और सस्ती हो जाएगी। खाने पीने का सामान, दवाइयाँ, साबुन, ब्रश, पेस्ट, स्वास्थ्य और जीवन बीमा, ऐसे अनेकों सामान, अनेकों सेवाएं या तो टैक्स फ्री होगी या फिर केवल 5% टैक्स देना होगा। जिन सामानों पर पहले 12% टैक्स लगा करता था उसमें से 99% यानी करीब करीब 100 के निकट 99% चीजें अब తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణి దొంగతనంపై కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో ఈ దొంగతనం జరిగినదే వాస్తవమని పేర్కొన్నారు. దొంగతనం చేసిన రవికుమార్ దగ్గరే డబ్బులు వసూలు చేసిన వారిని ఏమనాలో ప్రశ్నించారు. రవికుమార్ బతికే ఉన్నాడో లేదా అనుమానంగా ఉందని, బయటకు వస్తే అసలు భాగోతం వెలుగులోకి వస్తుందని వ్యాఖ్యానించారు. రవికుమార్ 100 కోట్లు కాదు 300 కోట్లు దొంగతనం చేశాడని, ఆ డబ్బులు భూమన, జగన్, ధర్మారెడ్డిలకు చేరాయని ఆరోపించారు. దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపం పడితే వదిలేయడమా అని ప్రశ్నించిన కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. మేము ఆ రోజు మాట్లాడినప్పుడు అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 రెడ్డి గారు చైర్మన్ ఉన్న హయాంలో, ఇంకో రెడ్డి గారు తిరుమల కలుసన నడుపుతున్న హయాంలో తిరుమల పరకామణి చోరీ జరిగినప్పుడు ఆ విషయాన్ని ఒక 2-3 మీడియా ఛానల్ బయటకు తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా మొట్టమొదట మాట్లాడిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ మాత్రమే. ఆ రోజు కూడా మేము ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజున్న మీడియా ప్రతినిధి పైన కేసులు పెట్టారు, బెదిరించారు, అన్నీ చేశారు. కానీ వెంకటేశ్వర స్వామి బెదిరించలేం కదా. మమ్మల్ని బెదిరించచ్చు, భయపెట్టాలి చేయొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇది మాత్రం వాస్తవం. రవికుమార్ అనే ఒక మఠంలో, చిన్న జయంగారి స్వామి మఠంలో ఉన్న వ్యక్తి 20 సంవత్సరాలకు దాదాపు 20 సంవత్సరాలు నేను ఇందాక మాజీ టీడీ చైర్మన్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో. 20 సంవత్సరాలు అంటే ఆయన లెక్కేసుకుంటున్నాడు. 20 సంవత్సరాలకు దాదాపు 100 కోట్లు, ఆయన 100 కోట్లు అన్నాడు, 100 కోట్లు ఉండొచ్చు, దాని పై మాటే దోచేయచ్చు. కోర్టులు, జైళ్ళు, శిక్షలంతా వద్దు, ప్రాయశ్చిత్తం చేసాం, తప్పు చేసామంటే క్షమించేస్తారంట. అప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ లా ఎందుకు, ఇవన్నీ ఎందుకు అర్థం కదా. అతను ఇప్పుడు మేము ఎవరో ఒకరు వీడు అనుకున్నాం, వీడు 10 లక్షలు దొంగతనం చేస్తాడు, దొరికిపోయినాడు పోలీసులకి. సార్ నేను దొరికిపోయిన తప్పేపింది సార్. నేను టీటీడీ పరకామణి దొంగతనంపై సీరియస్ వ్యాఖ్యలు చేసిన భానుప్రకాష్ రెడ్డి తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఈ దొంగతనంపై ముఖ్యమంత్రికి కూడా సెటిల్మెంట్ చేసే అధికారం లేదని అన్నారు.
వైసీపీ నేతలు భూమనకు ముందే ముసళ్ల పండగ ఉందని హెచ్చరిస్తూ ఇకపై వైసీపీ సెక్షన్లు రాకుండా ఐపీసీ సెక్షన్లు పనిచేస్తాయని ఎద్దేవా చేశారు. రవికుమార్ దొంగతనం చేస్తుండగా భూమన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు పట్టుకున్నారని, ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు కేసు రాజీ చేసుకున్నారని ఆరోపించారు. రవికుమార్ కేసులో జరిగిన సెటిల్మెంట్ 400 కోట్ల అని ప్రశ్నించారు. దొంగతనం జరిగితే లాక్ ఆధారాలతో రాజీ చేస్తారని నిలదీశారు. ఈరోజు రాష్ట్రంలో అందరూ నవ్వుకుంటున్నారు. ఇంక దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ అయిపోతుంది. దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆయన దగ్గరికి పోతే కేసులు లేకుండా శ్రమ లేకుండా బయటపడిపోవచ్చు అని చెప్పి ఒక భావన వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఏందయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నాకు సంబంధం లేదు, అవగాహన లేకుండా మాట్లాడారు, నేను అటెండ్ అధ్యక్షుడు కాదు అంటున్నారే. కేసు రవికుమార్ గారిని పట్టుకునింది ఏ రోజు వారిని పట్టుకున్నారు? 24/9/2023 29/4/2023. ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? మళ్ళీ ఛార్జ్ షీటు 35/2023. ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్సెప్షన్ సభ్యులు ఉన్నారు కదా. లోక్ అదాలత్లో ఏ రోజు రాజీ అయింది? 9/4/23. ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? టిటిడి అధ్యక్షులుగా ఉన్నారు కదయ్యా. నేను ఆ రోజు అధ్యక్షులుగా లేరు, వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారే. మీరే నడిపించారు ఆ రోజు. మొత్తం 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం. జనసేన పార్టీ నేత కవిత ఈరోజు పట్టూరు పోరాట భావనతో కఠిన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యల్లో ఆమె పేర్కొన్నారు, తల్లిదండ్రులు బాగుండాలని కొట్లాడినను కుటుంబం నుంచి విడగొట్టే కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టను. అదనంగా ఆమె చెప్పినట్లు ఏ ఊరు ఏ అయ్య జాగీరు కాదు, నా కుటుంబంపై కుట్రలు చేసిన వారి భరతం పడతా అన్నారు. కవిత ఈ హెచ్చరి వ్యాఖ్యలు పార్టీ పరిపాలన, వ్యక్తిగత పరాక్రమాల నేపథ్యంలో వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆమె కుటుంబ సంక్షేమం పరమైన గౌరవాన్ని రక్షించడానికి అవినీతిమయమైన కుట్రాత్మక చర్యలపై కఠినంగా నిలబడతానని స్పష్టం చేశారు. మడక గడ్డకు మీ అందరికీ తెలుసు, కొంచెం అవుతుంది, మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు ఇచ్చిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని సందర్భంగా తెలియజేస్తూ, కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో గత ఏ ప్రభుత్వం చేయని కృషి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కోసమే పుట్టామని చెప్పుకునే పార్టీలు తమ హయాంలో రాష్ట్రానికి అన్యాయం జరిగేలా చూశాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో ఆంధ్రాకు 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు ఇవ్వడాన్ని అంగీకరించిందని గుర్తు చేశారు. అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హయాంలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది, మా హయాంలో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ నదీ జలాల్లో 811 టీఎంసీల్లో కేటాయింపుల్లో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఉన్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం, లిఖిత పూర్వకంగా వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు అప్పచెప్పడం జరిగింది. మేము వచ్చిన తర్వాత గోదావరి నదీ జలాల విషయంలో కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాలు
ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు ఇబ్బందులకు కూటమి ప్రభుత్వం కారణమని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రాజెక్టు పనులు సజావుగా సాగకపోవడానికి కూటమి సర్కారే బాధ్యత వహించాల్సి ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సెటైర్లు విసురుతూ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న హామీలు ఇచ్చి ఇప్పుడు సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. 2019కి 72% పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ 100% చేశాం. స్పిల్వే 100% చేశాం. స్పిల్వే కాంక్రీట్ 82% చేశాం. 75% స్పిల్ ఛానల్ వర్క్స్ అయ్యాయి. 70% కాఫర్ డ్యామ్ వర్క్స్. ఆర్ఎంసీ 100% పూర్తి చేసి 82% అర్త్ వర్క్ లైనింగ్ అన్ని పూర్తి చేశాం. ఎల్ఎంసీ 91% పూర్తి చేసి అర్త్ వర్క్ 70%, లైనింగ్ 56%. పోలవరం ప్రాజెక్టులో చాలా సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్. హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో నమో యువ 3K రన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. డ్రగ్స్ రహిత దేశంగా భారత్ ను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ రన్ను నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి 3K రన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. ఈరోజు మన ప్రధానమైనటువంటి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో డ్రగ్స్, మద్యము ఈరోజు మనము ప్రధానంగా చాలా పెద్ద సమస్యగా ఉంది. ఏదైతే యువశక్తి నైపుణ్యానికి, యువశక్తికి సంబంధించినటువంటి మేధస్సుకు, దేశ అభివృద్ధికి ఇది ఒక ఆటంకంగా ఉంది. ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెడితే యూనివర్సిటీస్ వరకు, ఈరోజు బస్తీల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద టెక్ కంపెనీల వరకు, ఈరోజు చిన్న చిన్న పరిశ్రమల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఉత్పత్తులు తయారు చేసేటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు డ్రగ్స్ పెద్ద సమస్యగా మారింది. యువత ఏదైతే తమలో టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ బయటికి రాకుండా ఈ డ్రగ్స్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ దేశం వేగవంతంగా అభివృద్ధి జరగాలంటే, మన దేశంలో జనాభా అత్యధిక జనాభా, యువ జనాభా తమ టాలెంట్ను, తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలంటే ఈరోజు మనము డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టాలి. నో డ్రగ్స్ పేరు మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ డ్రగ్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలి. డ్రగ్స్ ఉపయోగించేటువంటి వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి. ఆ రకంగా డ్రగ్స్ ను మన దేశం నుంచి పారదోలాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ విమర్శించారు. పేదల ఇళ్లను కూలగొడుతున్నారనే వాదనలు అసత్యమని, అలాంటి ప్రచారాలను మానుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాజుల రామారం అభివృద్ధిని పూర్తిగా మరిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. 2005 అని చెప్పి ఆ తప్పుడు ప్రచారము మానుకోవాలి. ముందు మా గాజుల రామారం గ్రామంలో నేను ఎమ్మెల్యే పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉన్నప్పుడు 2005, 2014 వరకు ఈ ప్రాంతం అంతా పచ్చ కొండలు గుట్టలతో చెట్లతో ఉండేది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 వరకు 10 ఏళ్లల్లా టీఆర్ఎస్ నాయకులు, అప్పుడున్న అధికారులు వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని పేదోళ్ళు పుస్తెలు అమ్ముకొని డబ్బులు ఇస్తే ఆ యొక్క డబ్బులు అందరూ కూడా వాటాలు వేసుకున్నారు. ఆ రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కింది అటెండర్ కించి పైన లీడర్ దాకా ఏవైతే పేదోళ్ళు ఉన్నారో ఆ ఇల్లు ముట్టుకోవట్లేరు. ఈ 6 నెలలు 8 నెలల కింద హైదరాబాద్ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ విమర్శించారు. పేదల ఇళ్లను కూలగొడుతున్నారనే వాదనలు అసత్యమని, అలాంటి ప్రచారాలను మానుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాజుల రామారం అభివృద్ధిని పూర్తిగా మరిచిపోయిందని ఆయన పేర్కొన్నారు.
ఆ తప్పుడు ప్రచారము మానుకోవాలి. ముందు మా గాజుల రామరం గ్రామంలో నేను ఎమ్మెల్యే పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉన్నప్పుడు 2005, 2014 వరకు ఈ ప్రాంతమంతా పచ్చ కొండలు గుట్టలతో చెట్లతో ఉండేది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 వరకు 10 ఏళ్లల్లా టీఆర్ఎస్ నాయకులు అప్పుడున్న అధికారులు వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని పేదోళ్ళు పుస్తెలు అమ్ముకొని డబ్బులు ఇస్తే ఆ యొక్క డబ్బులు అందరూ కూడా వాటాలు వేసుకున్నారు. ఆ రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కిందికి అటెండర్ కించి పైన లీడర్ దాకా ఏవైతే పేదోళ్ళు ఉన్నారో ఆ ఇల్లు ముట్టుకోవట్లేరు. ఈ 6 నెలలు 8 నెలల కింద ఏవైతే కట్టిర్రో హైడ్రాతోని పేదల ఇల్లు ఊలగొడుతున్నారని చెప్పి ఆ తప్పుడు ప్రచారము మానుకోవాలి. ముందు మా గాజుల రామరం గ్రామంలో నేను ఎమ్మెల్యే పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉన్నప్పుడు 2005, 2000 ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.